ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ నినాదంతో దూర విద్యను ప్రజల వద్దకు చేర్చినటువంటి దార్శనికుడు ప్రొఫెసర్ జి రామరెడ్డి. ఈయన కరీంనగర్ జిల్లా మైలారం అనే గ్రామంలో 1929 డిసెంబర్ 4న జన్మించారు. ఆ ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి మెట్రికులేషన్ కూడా పూర్తి చేసినటువంటి తొలి వ్యక్తి. తర్వాత హైదరాబాద్ నిజాం కళాశాలలో బిఏ, ఎంఏ మాస్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి నల్గొండలోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా సేవలు అందించారు. తర్వాత కాలంలో లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసి అక్కడ అనేక రకాలైనటువంటి పరిసరాలన్నింటినీ పరిశీలించి మంచి అనుభవంతో భారతదేశానికి తిరిగి వచ్చి 1982లో హైదరాబాద్లో నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించారు. హైదరాబాద్లో సార్వత్రిక విశ్వవిద్యాలయ స్థాపనకు మూలకారకుడు ప్రొఫెసర్ జి రామరెడ్డి. ఇతను కృషిని గుర్తించిన యువ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ 1985లో సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించి బ్లూ ప్రింట్ తయారు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఆ రకంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పడింది. అదేవిధంగా అనేక స్టడీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు విద్యను చేర్చారు. తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సలహాదారునిగాను కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ఏర్పాటు కూడా కృషి చేశారు. అదేవిధంగా ఈయన యొక్క సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1991లో యూజీసీ చైర్మన్గా కూడా నియామకం చేసింది. ఈనాటి దూర విద్యకు మార్గదర్శకుడు ప్రొఫెసర్ జి రామరెడ్డి.